అయితే ఇక్కడ ఉన్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఒకటి మాత్రం వాస్తవం, అది ఎవరు మాట్లాడినా కూడా 100% తప్పే. వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది తప్పే. కానీ అంతకు ముందు మేము మాట్లాడాము, కానీ తర్వాత మేము మాట్లాడలేదు అనడంలో కూడా అర్థం లేదు. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పేది ఒకటే మాట అండి, ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి నేర్చుకోవాల్సిన దానిలో రాజకీయాలు అనేది రాజకీయాల్లో అందరికీ కూడా కావాల్సింది ఓపిక, ఒద్దిక అనేది ఉండాలి. మనల్ని చాలామంది చూసి నేర్చుకుంటారని నేటి నేతలు తెలుసుకోవాలి. ఆచార్య గారు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి సార్. చెప్పండి. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం సార్. సరే, ఆయన ముఖ్యమంత్రి అన్న చెప్పినట్టు ఆయన ఉద్యమాలు పనిచేసేటప్పుడు మాట్లాడిండు. అప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున వేసిపడేలా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన అప్పుడు ఉన్నటువంటి మంత్రులని కాంగ్రెస్ పార్టీని కానీ అడ్డగోలుగా విమర్శించిండు. అది మాత్రం సమంజసం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆయన ఏం విమర్శించలేదు అన్నట్టు. ఆయన ఎంతమందిని అధికారాన్ని మాట్లాడిండు, ఎంతమందిని రిపోర్టర్లను తిట్టిండు, ఎంతమంది మంత్రులను తిట్టిండు. అక్కడ నరేంద్ర మోడీ సైతం ఆయన తిట్టినటువంటి చరిత్ర మీడియా మీకంటే ఇంకెక్కువ ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే పబ్లిక్ కూడా చాలా మంది చూస్తారు ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడిండో. ఆయనోడు వీడోడు వాడేవాడు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు చూసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే మేము మొదలు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని విమర్శించింది కేటీఆర్ గారు, వాళ్ళ మంత్రులు. మేము ఎప్పుడు కూడా అధికారం వచ్చిన తర్వాత ఏ టిఆర్ఎస్ పార్టీ మిత్రులను లేకుంటే మంత్రులను, గతంలో చేసిన మంత్రి పదవి చేసిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా మేము విమర్శించారు. కానీ అధికారంలోకి వచ్చిన 45 రోజులకే ముఖ్యమంత్రి మీద మూడు పీట్లోడు, కొట్టోడు, ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే ఒక స్వయంగా ముఖ్యమంత్రి మీద అంత దండయాత్ర చేస్తున్నప్పుడు మీకు ఎందుకు అంత కడుపుమంట? 10 ఏళ్ళు మీరు అనుభవించారు కదా, లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు కదా. అరే మిగులు బడ్జెట్ లో ఇచ్చిన రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు. జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, ఇవాళ కరెంటు విద్యుత్ ఉద్యోగులకు ఇవ్వడానికి పైసలు లేవు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఈ రాష్ట్రం యొక్క తీరు మీరు చూసిరు. వైన్ షాప్ టెండర్లు ఎందుకు వేసారు మీరు? 4 నెలల ముందర రాష్ట్ర బడ్జెట్ లేక, ఖజానా కాలైపోయి, జీతాలు లేక, పైసలు లేక, అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు 4 నెలల ముందర వైన్ షాప్ టెండర్లు పెట్టి 100 కోట్ల రూపాయలు తీసుకున్నది మీరు మర్చిపోయినరా? అరే టోల్ గేట్ హైదరాబాద్ చుట్టినటువంటి రింగ్ రోడ్ ని ఏడన్నా టెండర్లు వేస్తాం, 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు వేస్తాం. 30 ఏళ్ళు టెండర్లు వేసి 30 ఏళ్ళ బడ్జెట్ పైసలను ఒకటేసారి మీరు దోచుకున్నారు. ఎందుకు? రాష్ట్రం లూట్ అయింది కాబట్టి. మీరు ఎమర్జెన్సీలో ఉన్నారు, ఐసీయూలో ఉంది తెలంగాణ. అటువంటి సిచ్యువేషన్ లో 30 సంవత్సరాలు టెండర్లు పెట్టి ఆ పైసలు తీసుకొని రాష్ట్రాన్ని నడిపింది, లూటి చేసింది మీరు. మరి ఇవాళ వచ్చిన తెలంగాణలో మళ్ళీ మామాదే దండయాత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మిత్రులు, బీఆర్ఎస్ మిత్రులు. అయినా మేము ప్రజలకు ఒక హామీ ఇస్తే అది నెరవేర్చకుండా మాట తప్పినటువంటి చరిత్ర మాది కాదు. 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించడం, ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ రోజైనా మేము ప్రజలకు మాట ఇచ్చిందంటే మాట తిప్పలే, మడమ తిప్పలే. అది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధి. ఇవాళ మరి స్వయాన కేటీఆర్ మాట్లాడుతారు, త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి. అసలు ఏం మాట్లాడుతారు మీరు? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అంటే నువ్వు 63 మందితో నువ్వు 2014 గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇట్టే మాట్లాడిందా? అంటే షిండేతో పోల్చారండి రేవంత్ రెడ్డిని. కేటీఆర్ గారు మనం మాట్లాడుతూ తెలంగాణ ఏక్నాథ్ షిండేతో పోల్చారు. ఏక్నాథ్ షిండే అనేటువంటి గతంలో అధికారం లేడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా వేరే ముఖ్యమంత్రి ఉంటే నువ్వు ఏక్నాథ్ షిండేతో పోల్చిన సింగారమే. అరే ఆయననే ముఖ్యమంత్రి, ఆయన ఎందుకు ఏక్నాథ్ షిండే అవుతాడు? దానికి ఒక కంపారిజన్ చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఏక్నాథ్ షిండే అక్కడ మహారాష్ట్రలో ఆయన మంత్రిగా ఉండే, వేరే ఆయన ముఖ్యమంత్రి ఉండే. నువ్వు ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఏక్నాథ్ షిండే ప్రయోగం చేసిండు. ఇక్కడ ఆల్రెడీ ఈయననే ముఖ్యమంత్రి కదా, ఈయన ఎందుకు ఏక్నాథ్ షిండే అవుతాడు? మాట్లాడేటప్పుడు కేటీఆర్ గారు ఒక 10 ఏళ్ళ అనుభవం ఉన్న మంత్రిగా పనిచేసాడు. ఏక్నాథ్ షిండే ఎందుకు అవుతాడండి? అంటే ఏక్నాథ్ షిండేని మీరు ఎంకరేజ్ చేస్తారా? అంటే ప్రభుత్వాలు కూల్చే విధానం మీదేనా? అంటే నరేంద్ర మోడీ మీరంతా ఒకటి కలిసి మహారాష్ట్రలో కుప్పగూల్చారు ప్రభుత్వాన్ని, కర్ణాటకలో కుప్పగూల్చారు గతంలో. అందుకే కర్ణాటకలో ఎట్లా బుద్ధి చెప్పారు? పోయిన 2014 ప్రభుత్వాన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి బీఆర్ఎస్ ని చంపేస్తాకి కుట్ర పన్నుతున్నాయని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కరీంనగర్ లో ఎంపీ సీట్గా గెలవాలన్నా కూడా, ఏ ఎంపీ సీట్లు అయినా తెలంగాణ మొత్తం గెలవాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లోపాయికారిగా ఒప్పందం పెట్టుకున్నాయని చెప్తున్నారు కేటీఆర్ గారు. 10 ఏళ్ళు చట్టపట్టాలు వేసుకొని ఎవరంటే తిరిగింది నరేంద్ర మోడీతో? ఎవరు రైతు చట్టాలకు మద్దతు తెలిపింది? ఎవరు జిఎస్టికి మద్దతు తెలిపింది? ఎవరు త్రిబుల్ తలాక్కి మద్దతు తెలిపింది? దాదాపు 5 సంవత్సరాల 418 బిల్లులకు టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ వ్యతిరేకత పనిచేసింది? కాంగ్రెస్ పార్టీ అవాయిడ్ చేసిందా? పార్లమెంట్ ని
లేకుంటే టిఆర్ఎస్ పార్టీ అవాయిడ్ చేసిందా? మీరు జనాలను మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో పిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని ఏమన్నా మాట్లాడితే సోయి ఉందా? రెండు జాతీయ పార్టీలు ఒకటే. నువ్వు ప్రాంతీయ పార్టీ నువ్వు అటో ఇటో ఉండాలి తప్ప జాతీయ పార్టీలు ఒకటే అని అవ్వడానికి ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? ఏమన్నా మాట్లాడితే ప్రజల్ని ఏదో ఓట్లు దండుకోవాలా? ప్రజలు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడాలంటే బీఆర్ఎస్ కే ఓట్లు వేయాలి. ప్రజలు నీకే ఇస్తారు కదా, ఏం మాట్లాడినావు? టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో నువ్వే ఉంటావు కదా, నువ్వే పార్లమెంట్ కు పంపించినా కదా, నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు కదా, ఏం మాట్లాడుతావు పార్లమెంట్ లో? 10 ఏళ్ళు ఏమో చేయనోడు ఈయన వాళ్ళ కొత్తగా వచ్చి ఏమో చేస్తాడంట. హలో 10 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉన్నావు, 10 ఏళ్ళ నుంచి చేయనోడు ఇవాళ మళ్ళీ పార్లమెంట్ నీకు టికెట్లు గెలిపిస్తే నువ్వు ఏదో ఉద్ధరిస్తా అనేది కేవలం అధికార దాహంతో ఉన్నారు వాళ్ళు. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అంటాడు. మరి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో సంతలో బర్రెలు కొన్నట్ట పోయినసారి ఎమ్మెల్యేలు కొంటారు. ఈసారి కాంగ్రెస్ పార్టీలో 63 మంది ఎమ్మెల్యేలు నికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కరడు కట్టిన కార్యకర్తలు, నాయకులు కొనే దమ్ము ధైర్యము ఆయనకి ఉన్నా కూడా బొందబెట్టారనిక మా ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు నికాస్ అయిన గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కాదు, రాళ్ళు తీసుకొని కొడతారు ఈసారి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అటువంటి అపోహలు ఏమి